పేరు కె సాయి శంకర్. నేను గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం ఎస్పీఆర్ హై స్కూల్ నుంచి వచ్చాను. మా టీచర్ గైడ్ ఏ మారుతి కుమార్ మాస్టర్. నేను మీకు చెప్పే అంశం ఏంటంటే స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్. అంటే మనం మామూలుగా ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ అని అంటాము. ఈ స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ కూడా అలాంటిది. ముందుగా స్టెమ్ సెల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టెమ్ సెల్స్ అంటే మూలకణాలు అండి. ఈ మూలకణాలు అంటే శరీరంలో ఆధారభూతమైన కణాలు. అంతేకాకుండా ఇవి శరీరంలోని ఏ కణజాలంగా అయినా కానీ ఈ స్టెమ్ సెల్స్ మారిపోగలవు. అయితే ఈ స్టెమ్ సెల్స్ని మనం ఎలా పొందవచ్చు అంటే, ఈ స్టెమ్ సెల్స్ మనం పొందగలిగేది ఏంటంటే ఆంబ్లికల్ కార్డ్ ద్వారా పొందవచ్చండి. ఆంబ్లికల్ కార్డ్ అంటే బొడ్డుతాడు. అంటే మనం పుట్టినప్పుడు తల్లి బిడ్డకు అటాచ్ అయి ఉండే పేగు. మామూలుగా అయితే దీన్ని కట్ చేసి పడేస్తారు, కానీ అలా చేయకూడదు. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎలాగంటే ముందుగా మనం ఈ బొడ్డుతాడుని కట్ చేయకముందే ఈ బొడ్డుతాడులోని బ్లడ్ను 25 సెంటీమీటర్స్ లోపు రెండు వైపులా 2 క్లాంపులు పెట్టి మధ్యలో ఉన్న బ్లడ్ను మనం సేకరించాలి. ఇలా సేకరించిన ఈ బ్లడ్ను స్టెమ్ సెల్ ప్లాంట్స్కు ఈ బ్లడ్ నుండి మూలకణాలను వేరు చేస్తారు. ఇలా వేరు చేసిన మూలకణాలలో కూడా డిసీజెస్ ఉన్నవి, అంటే వైరస్ లక్షణాలు ఉన్నవి, వాటిని కూడా వేరు చేసి శుద్ధమైనవి, అంటే వాటిని యాక్టివ్ మదర్ సెల్స్ అంటారు. వాటిని -196 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఒక అత్యాధునికమైనటువంటి కంటైనర్స్లో భద్రపరుస్తారు. అయితే ఈ విధంగా భద్రపరచడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే, మనకు భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ ఎన్నో రకాలైన రోగాలు తగ్గలేని నయం కానీ జబ్బులు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ స్టెమ్ సెల్స్ కనుక మనం ఉపయోగించినట్లయితే మనం మామూలుగా నయం కాని జబ్బులకు ఆపరేషన్స్ కానీ మెడిసిన్స్ కానీ మనకు అందుబాటులో లేవు. ఉదాహరణకు తలసేమియా, లుకేమియా, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, వీటన్నింటికి పూర్తిగా క్యూర్ అయ్యే మందులు కానీ ఆపరేషన్స్ కానీ లేవు. అదే ఈ స్టెమ్ సెల్స్ కనుక మనం ఉపయోగించినట్లయితే శరీరం పైన కత్తి ఘాటు అనేదే లేకుండా ఒకే ఒక్క ఇంజెక్షన్తో ఎటువంటి ప్రమాదకరమైన రోగాన్నైనా పూర్తిగా క్యూర్ చేసేటటువంటి సామర్థ్యం ఈ స్టెమ్ సెల్స్కి మాత్రమే ఉంది సార్. ఈ స్టెమ్ సెల్స్ ఇచ్చే రక్షణ ఆ బిడ్డ వరకే కాదు సార్, ఆ పరివారం మొత్తం, అంటే ఆ కుటుంబం ఫ్యామిలీ మొత్తానికి కూడా వర్తిస్తుంది. ఎలాగంటే ఏ బిడ్డ నుండి అయితే ఈ స్టెమ్ సెల్స్ని సేకరిస్తామో ఆ బిడ్డకు ఇవి 100% మ్యాచ్ అవుతాయి. ఆ బిడ్డ యొక్క అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వారికి 50% మ్యాచ్ అవుతాయి. ఆ బిడ్డ యొక్క అమ్మ నాన్నలకు 50% వరకు మ్యాచ్ అవుతాయి. అయితే ఈ స్టెమ్ సెల్స్ ఒకసారి ఉపయోగించుకుంటే తగ్గిపోయేవి కాదు సార్. ఎందుకంటే ఈ స్టెమ్ సెల్స్ మనం సేకరించిన బడిలో 1 బిలియన్ స్టెమ్ సెల్స్ ఉంటే వాటిని 2 బిలియన్స్ 3 బిలియన్స్గా మనం వాటిని మల్టిప్లై చేసుకునే సౌకర్యం కూడా మనకి ఈ స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ అందిస్తున్నారు సార్. అందరూ ఈ స్టెమ్ సెల్స్ని దాచుకుని అనారోగ్యరహితమైన సమాజాన్ని స్థాపించడమే మేము ఈ ఎగ్జిబిట్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్.